మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ 7093169898. హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. వైఎస్ఆర్ అసలు వారసులు ఎవరు? ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఈ సందర్భంగా అఫ్కోర్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసుడిగా ఏదైతే ఇడుపులపై వెళ్ళారో ఆయన సమాధి దగ్గర ఘనంగా నివాళులు అర్పించారు. సో అయితే ఇక్కడ ప్రజలు ప్రధానంగా ఆలోచిస్తుంది ఏంటి అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అన్నట్లుగా భావిస్తూ ఉంటారు కదా. మరి ఈ క్రమంలో ఆయన వారసులుగా మరి షర్మిల గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఈ రెండింటిని పరిశీలించవలసిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి వారు మేమే వారసులం, మేమే అసలైన వారసులం అని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ ఇద్దరు తన బిడ్డలే, కాకపోతే వైరుధ్యాలు అనేవి ఉన్నాయి కదా. ఈ వైరుధ్యాలు ఉన్న క్రమంలో నేనే అసలైన వారసురాలిని అని చెప్పేసి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక తనదైన శైలిలో తాను చెప్తూ ఉంటారు. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆయన మరణానంతరం అఫ్కోర్స్ కాంగ్రెస్తో విభేదాలు వచ్చిన కారణంగా ఆయన వైసీపీ అనే పార్టీని స్థాపించి ఎట్టకేలకు 2019లో ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. సరే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి వారసులు అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, ప్రజల పట్ల అంకితాభావం ఏ విధంగా ఉండేది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనగానే టక్కున గుర్తుకొచ్చేది ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు. ఈ విధంగా ఆయన ప్రజలందరికీ కూడా దగ్గరయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన యొక్క వారసత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవహరించారు అని కనుక పరిశీలిస్తే, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మించిపోయేలాగా చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. తీరా కట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుకి ఏమైనా సరే సంబంధం ఉన్నదా అని అంటే అది ప్రజలే చెప్పాలి. ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రజలతో ఎక్కడ కూడా సంబంధాలు తెంచుకోలేదు. ఎప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినా ఆయన ప్రజా దర్బారానో లేదా రచ్చబండ కార్యక్రమం ఏదైనా కావచ్చు, ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గం అయితే మాత్రం ఒకటి ఉండేది. సో ప్రజలు హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సమస్యలను చెప్పేవాళ్ళు, ఆయన సమస్యలను వినేవారు, దానికి తగినట్టుగా పరిష్కార మార్గాలు కూడా చూసేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ప్రజా జీవితంలోకి రాలేదు, ప్రజలతో సమీక్షలు నిర్వహించలేదు, ప్రజా సమస్యలు తెలుసుకోలేదు. అదేమిటి అంటే నేను బటన్ నొక్కుడు కార్యక్రమం అని మాత్రమే ఏదైతే ఆ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేశారు, అంత మాత్రాన వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయా? అది మీరే ఆలోచించండి. ఇక దాని తర్వాత పరిపాలనా తీరులో లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఆ యొక్క క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళు ప్రతిపక్షాల పట్ల వ్యవహరించిన తీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఎక్కడా కూడా తను ఒక అధికార పార్టీకి ముఖ్యమంత్రి అని చెప్పేసి వ్యవహరించకుండా అదేమిటి అంటే ప్రతిపక్షాలపైన వ్యక్తిత్వ హననం, ఆ పార్టీ నేతలపైన ఆ విధంగా చేస్తే ప్రజల మన్ననలు పొందే అవకాశం ఉంటుందా? పైగా ప్రజలకు సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన సొంత చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కాబడ్డారు కదా, మరి ఆ కేసుకు సంబంధించిన అంశం అంగుళమైనా సరే ముందుకు కదిలిందా? ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? ఇదే రాజశేఖర రెడ్డి గారు కనుక బ్రతికున్నట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఈ విధమైన పరిస్థితి వచ్చేదా? ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఎదురైనా అంటే ఆయన హత్య గావింపబడితే ఖచ్చితంగా దానిపైన విచారణ ముమ్మరంగా జరిగేది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా శిక్షలు పడేవి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేరైతే నిందితులుగా పేర్కొందో సిబిఐ, వారినే కాపాడే ప్రయత్నం చేశారు కదా. మరి ఇటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా లేదా రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏ విధంగా భావిస్తారు? అఫ్కోర్స్ వారసులు అనగానే ఆస్తుల పరంగానో లేకపోతే ఇంకా వేరే దాని పరంగానో రాజకీయ వారసుడు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అసలైన వారసులు అంటే ఏంటి? ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఒక విజన్ ఉంటుందో, ప్రజల పట్ల అంకితాభావం కావచ్చు, ప్రజా సేవ కావచ్చు, వీటన్నిటి క్రమంలో అవి ఎవరైతే నెరవేర్చగలుగుతారో వారిని ఆయన వారసులుగా పేర్కొంటారు. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, పరిపాలన తీరు చూసిన తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా సంబంధం లేదు. ఆయన వ్యవహార శైలి వేరు, ఈయన వ్యవహార శైలి వేరు అని చెప్పేసి సామాన్యులు సైతం పలుమార్లు
అనేక సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. రాజకీయ విశ్లేషకులు లేదా జర్నలిస్టులు చెప్పారంటే అది ఒక ఎత్తు. కానీ సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారంటే నేను చాలామందితో పర్సనల్గా అంటే విడిగా ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, అసలు ఆయన పరిపాలన తీరు అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమాత్రం కూడా సరితూగదు, అసలు అది వేరు ఇది వేరు అనే పందాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని కొట్టిపడేశారు. మరి అటువంటి తరుణంలో ఏ విధంగా వారసులుగా పేర్కొంటారు ఆయనని చెప్పేసి ఆ ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఇక దాని తర్వాత వైఎస్ షర్మిల గారు కోర్స్ అన్నయ్య కోసం పాదయాత్రలు చేశారు. ఇదే వైసీపీని బలోపేతం చేశారు ఆయన జైల్లో ఉండగా. ఈ క్రమంలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నా చెల్లెల మధ్య ఆ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ మొత్తానికి చెల్లెలు కాస్త అన్నయ్యకి దూరం అయిపోయింది. ఈ దూరమైన క్రమంలో ఆవిడ వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టారు కదా. పెట్టిన తర్వాత తెలంగాణలో ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాడటం, ప్రజల దగ్గరికి వెళ్ళటం, పాదయాత్రలు చేయటం ఇవన్నీ చేశారు. మరి అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ గారు సాక్షాత్తు ఆవిడ కారులో ఉండగానే వాహనాన్ని అలా లాక్కిళ్ళిపోయి ఆ విధంగా చేస్తే అది ఎంత బాధాకరమైన విషయం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, మరి సొంత తోబుట్టుకి ఆ విధంగా జరుగుతుంది, అవమాన పాలైపోతుంది అని తెలంగాణలో ఏ రోజైనా సరే ఒక మాటైనా ఖండించారా? కేసీఆర్ గారిని ఒక పల్లెత్తి మాటైనా అనగలరా? మీరు పరిపాలన చేయండి, ఆ విధంగా ప్రతిపక్షాలపైన కక్షపూరితంగా కాదు అని చెప్పేసి కనీసం ఒక మాట అంటే ఒక మాట కూడా అనలా. మిగిలిన పార్టీ నేతలన్నా బీజేపీ నేతలన్నా కానీ దాన్ని ఖండించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి ఒక మాట కూడా అనలా. సొంత తోబుట్టుని మీకు ఇంటర్నల్గా ఎన్ని గొడవలైనా ఉండవచ్చు, కానీ ఇట్లాంటి అంశాలపైన ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడిగా అయినా సరే నోరు తెరవలసిన బాధ్యత ఉంది కదా. మరి ఎక్కడా కూడా ఏం ప్రస్తావించలేదే. అదే మీ చెల్లికో మా చెల్లికో కనుక అట్లాంటి పరిస్థితి వస్తే మీరు కానీ ఊరుకుంటారా? నేనైతే ఎట్టి పరిస్థితులు ఊరుకోను. అది ఎవరైనా సరే. అఫ్కోర్స్ మా మధ్య ఎన్ని విభేదాలు ఒకవేళ ఉంటే ఆ విభేదాలు ఉన్న వాటిని నేను పక్కన పెట్టి ముందు నా చెల్లెలు ఆ తర్వాతే ఏదైనా అనే ధోరణిలో నేను ఆలోచిస్తా. మరి మీరు ఎలా ఆలోచిస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఇక్కడ షర్మిల గారు అఫ్కోర్స్ తెలంగాణలో తను అనుకున్న రీతిలో పార్టీ సక్సెస్ సాధించలేకపోయింది కాబట్టి ఇక చివరికి ఏదైతే నేను వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీలోనే ఆ పార్టీని విలీనం చేసేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆవిడ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆఫ్కోర్స్ కొంత ఫెయిల్యూర్ ఎదురైనా కానీ సరే ఏదైనా రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టి సరే తన బిడ్డ కాబట్టి ఆ విధంగా చేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన వారసుడిగా అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా వెళ్ళారా? పోనీ కాంగ్రెస్తో విభేదాలు వచ్చినాయి కాబట్టి వైసీపీ పెట్టారు అనుకుందాం, అలా ఉండొచ్చు కదా న్యూట్రల్గా. కానీ బీజేపీకి సపోర్టివ్గా వెళ్ళారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఎప్పుడు ఆయన ఆపోజిటే కదా. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సరే కాంగ్రెస్ పార్టీని విభేదించారు, అదే సమయంలో బీజేపీతో కూడా వెళ్లకుండా న్యూట్రల్గా ఉండొచ్చు కదా. కానీ బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. మరి ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కనుక ఉంటే ఖచ్చితంగా క్షోభిస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటకాగడం, అదేవిధంగా ప్రజల పట్ల అంకితాభావం ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఉందో ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం, పదే ప్రతిపక్షాలని ప్రతిపక్ష నేతల్ని ఈ విధంగా చేయటం, అదేవిధంగా ఇంకా నేరస్తుల్ని వెనకేసుకురావటం ప్రధానంగా అటు అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, ఇంకా మరి కొంతమంది ఉన్నారు. ఆ విధంగా వారందరిని వెనకేసుకొస్తున్నారు అంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉపేక్షించేవాళ్ళు కాదు ఆయన హయాంలో. మరి అటువంటిది ఇక్కడ ఈయన వారసుడు అని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఇక దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు కూడా కొంత ఆసక్తికరాన్ని లేపాయి. ఏంటి అంటే విజయమ్మ గారు మరి మొన్న ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అని చెప్పేసి ఎక్కడ అలా షర్మిల గారికి మాత్రం ఓటేయండి అని చెప్పేసి అన్నారు. మరి ఇవాళ కట్ చేస్తే ఇక్కడ ఇడుపులపాయ దగ్గర కొడుకుతో ఉన్నారు. మరి ఏంటి మరి షర్మిల గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని స్వయాన మంగళగిరి పిలవటం, అక్కడికి వచ్చేసి ఆయన జయంతి వేడుకల్ని ఆ వేడుకల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో ఎవరు ఏంటి అనేది మీరే అర్థం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అసలు వారసులు ఎవరు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.